22 ఎకరాల నిషేధిత జాబితా భూమి ఎంపీ సంతోష్ కుమార్ కు పట్టా, ఆయన భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్, ధరణితో కేసీఆర్ కుటుంబం అక్రమాలు, కేటీఆర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ, ఆయన ఆప్తులకే నిర్వహణ బాధ్యతలు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. అబ్బో ఎట్ట బయటకు వచ్చిన మరి ఎందుకు రాలే ఇంతకుముందు బయటికి? నీకు ఆయన ఉరిశిక్ష ఇష్టోళ్ళా? 100% ఒకవేళ ఎంపీ సంతోష్కి 22 ఎకరాల నిషేధిత భూమి ఇస్తే 100% వెనకకు తీసుకోవాల్సిందే. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మొదటి దోష ఎవరంటే ఈయన కమిటీ సభ్యుడై ఉంటాడు. చెప్పడా ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో? అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి గచ్చుపును ఉంటాం మేము. అమ్మో ఏమన్నా ఉంటే కేసీఆర్ బతకనితా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు బయటికి? గప్పుడు ధైర్యంగా బయటికి చెప్తే నువ్వు మొగోని వైదు. కోదండరెడ్డి అట. కోదండరెడ్డిని అసలు కోదండం తీయాలి. ఇన్ని రోజులు ఎందుకు ఆపినావు ఈ ముచ్చట చెప్పకుండా? కోదండం తీసి బాయిల్ బరిగలు అందుకొని చంపాలి. దొంగలారా రోజు కేసీఆర్ ఇసిరేసే కుక్క బిస్కెట్ల కాశపడి ఇలాంటి అన్ని దాచి ఇప్పుడు బయటికి వచ్చి మేము నీతిమంతులమని అబ్బా ఇంత గొప్ప మాట మోసుకొచ్చని మిమ్మల్ని మెచ్చుకుంటాం అనుకుంటున్నావా? ఇన్ని రోజులు నువ్వు తిన్నది కూడా కక్కాలే. ధరణి కమిటీలను ఉండి ఎన్ని డబ్బులు తినుకుంటా ఇలాంటి లంగ కథలు అన్ని దాచినవో అవన్నీ బయట పడాలి. వీళ్ళని ఎట్లా పాపం అంటాం? గింత అంటే ఎప్పుడు కానీ హత్య చేస్తా అంటే హత్య చూసినోంది ఎక్కువ ఉంటుంది. సాక్ష్యం చెప్పకుండా ఒక హత్య చేసినోని కాపాడుతోంది పెద్ద తప్పు ఉంటుంది. ఈడు అసోంటోడే ఈ ముసలోడు. 5-6 సంవత్సరాలు ధరణి కమిటీలో సభ్యుడి ఉంటావు, కేసీఆర్ ఇచ్చే డబ్బులు తింటావు. ఆడేం జరుగుతుందో చెప్పవరా ముసలోడా? మళ్ళీ వచ్చి ఇప్పుడు ముసల్తానికి కుసుమాగూడలు వచ్చి మైకు పట్టుకొని పీకి కట్టరగా వచ్చింది అన్నట్టు చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాషింగ్ పౌడర్ నిర్మల లెక్క చేసింది అన్నట్టు. ఇదే ముసల్తానానికి అప్పుడే నీ ధైర్యం చెప్తే ఎంత ఎత్తుకును నిన్ను. అబ్బా ముసలోడైనా తెల్ల మీసాలు వచ్చిన ముసలోడు కేసీఆర్ని ఎదిరించిండ్రా అనుకును. దొబ్బి తిన్నాను రోజులు దొబ్బి తిన్నావు, లొట్టలు వేసుకున్నాయని లొట్టలు వేసుకున్నావు. ఇప్పుడు కేసీఆర్ లేడు మనం ఏమైనా చెప్పవచ్చు అని బయటకు వచ్చింది దొంగ. ఏమి అసలు దొంగలను నమ్మద్దురు. కేసీఆర్ కంటే పెద్ద దొంగలు మీరే. ఎందుకంటే పెట్టినన్ని రోజులు తిన్నారు పనికొక్కులు తిన్నట్టు. కదా పడిపోయినాక ఇప్పుడు వేషాలు ఎత్తాను మీరు.